నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్లోకి వెళితే మనసుకు హత్తుకునే అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కళాకారుడు నరేందర్ రెడ్డి అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనమైన ఈ చిత్రాలు సందర్శకులను ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. నేటి నుండి మే 4 వరకు వారం రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నరేందర్ రెడ్డి అనే కళాకారుడి అద్భుత కళా ప్రదర్శనకు నిదర్శనమైన ఈ చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు మే 4వ తారీఖు వరకు కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా అయితే ఈ చిత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? సీఎం గారి ఇనాగ్రేషన్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? Very happy to inaugurating the honorable chief minister. Conducted several painting exhibitions India and abroad. కృష్ణుడి మీద ఫస్ట్ టైం ఈ థీమ్ మీద వర్క్ చేసినాను. 12 years అయిపోయింది పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ చేయక. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారిని వెలుతాము చేసి ఎగ్జిబిషన్ అని చెప్పి ఆ విధంగా అట్లా చేసిన అనమాట. చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ టు కండక్టింగ్ దిస్ పెయింటింగ్ ఎగ్జిబిషన్, ద సపోర్టింగ్ ఆఫ్ మై స్పాన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ పెట్టిన పెయింటింగ్స్ అన్ని అంటే సేల్ కోసమా? అన్ని ఇవి అమ్మడానికి పెట్టిన పెయింటింగ్సే. ఓకే, చాలా మంది చూస్తున్నారు, కొన్ని సేల్ అయినాయి కూడా. అంటే మీరు అన్ని దేవతా మూర్తుల చిత్రాలనే ఎక్కువ వేశారు కదా, సో దానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఏం లేదు, మైథాలజికల్ మీద చేసినాక చాలామంది మనతోని మైథాలజికల్ ఇష్టపడతారు కాబట్టి మైథాలజికల్ మీద చేసినాను పెయింటింగ్స్. అదే అనమాట. సార్, ఇది ఈరోజు ఇనాగ్రేషన్ అయింది, తర్వాత 4th వరకు ఉంటుంది. వెల్కమ్. చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఫ్రేము ఒకదానికి కంపేర్ లేదండి, ఒకదాని నుంచి ఒకదానికి ఉంది. నేను ఇన్ని ఎగ్జిబిషన్స్కి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో అటెండ్ అయ్యాను కానీ బట్ ఇంత బాగా నేను ఎక్కడ చూడలేదండి. ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క ఇండివిజువల్గా ఉంది. ఒక్కొక్కటి అన్ని ప్రకృతి, దేవుళ్ళకి సంబంధించి మొత్తం ఆర్ట్స్ మొత్తం చాలా చాలా బాగుందండి. మైథలాజికల్ థీమ్ తోటి చాలా బాగున్నాయి, చూపర్లను ఆకట్టుకునేటట్టు. అండ్ సరియలిస్టిక్ వర్క్స్ కూడా కొంచెం చేశారు. అండ్ ఎక్స్ప్రెషనిస్టిక్ ఫ్లోరల్ అబ్స్ట్రాక్ట్స్ చాలా బాగున్నాయి. అయితే కృష్ణుడు, బుద్ధుడి మీద, ఇంకా వినాయకుడు, ఈ మైథలాజికల్ థీమ్ మీద ఆయన చాలా అద్భుతంగా పెయింటింగ్ చేశారు. థ్యాంక్ యూ. విజువల్స్లో మనం చూడొచ్చు, అంటే ఎంతో మంది దేవతా మూర్తులకు సంబంధించినటువంటి ఈ చిత్రాలు అయితే ఇక్కడ పెయింటింగ్ రూపంలో మనకు దర్శనమిస్తున్నాయి. ఎంతో అద్భుతంగా అయితే ఈ చిత్రాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు వెంకటేశ్వర స్వామి, బుద్ధుడు, ఇలా శ్రీకృష్ణుడు, ఇలా ఎంతో మంది దేవతా మూర్తుల చిత్రాలు అయితే ఇక్కడ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేశారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు కూడా వారం రోజుల పాటు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. మనం చూడొచ్చు, ఈ చిత్రాలన్నింటినీ చూస్తుంటే ప్రకృతి రమణీయత, ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి సందర్శకులను తీసుకువెళ్లే విధంగా అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మొత్తంగా అయితే నేటి నుండి మే 4 వరకు వారం రోజుల పాటు కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఈ చిత్రాలను చూడడానికి భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.